అవకాశం వచ్చిన వాళ్లంతా దాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. అర్హత ఉన్నా కొందరికి అవకాశం రాకపోవచ్చు. అట్లా తను గౌరవంగా ఉన్నా తనకు గౌరవం దక్కట్లేదని ఓ పార్టీలో సీనియర్ నేత ఫీల్ అవుతున్నారట. అందుకే పోగొట్టుకున్న చోటే వెతుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఆయన అనుచరులు. తనకు గౌరవం ఉన్న చోటే దాన్ని వెతుక్కుంటున్నారని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ గెడం నగేష్ పార్టీ మారుతారనే ప్రచారం జిల్లా బీఆర్ఎస్ లో గట్టిగానే నడుస్తోందట. కొన్నాళ్లుగా నగేష్ పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారట. 3 సార్లు బోధ్ ఎమ్మెల్యేగా, 2014లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన నగేష్ కొన్నాళ్లు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో సీన్ మారడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని క్యాడర్ గుసగుసట. అంతేకాదు కాంగ్రెస్ టికెట్ మీదనే ఆదిలాబాద్ లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారట నగేష్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి పోటీ చేయాలని నగేష్ చూశారట. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీతో గులాబీ బాస్ పక్కన పెట్టారట. హామీ ఇచ్చినా ఇప్పుడు వర్కౌట్ అయ్యేట్లు లేదట. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఆత్రం సక్కుని తప్పించి జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ సర్దుబాటులో ఆత్రం సక్కుకు కూడా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మాట ఇచ్చారట కేసీఆర్. తనకు హామీ ఇచ్చి మరొకరికి మాటెలా ఇస్తారని పార్టీ హైకమాండ్ ప్రశ్నించారట. అప్పుడు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారట. బీఆర్ఎస్ లో టికెట్ వ్యవహారం తేలిది కాదని ఫిక్స్ అయ్యారట. టికెట్ సీన్ సితారా అయ్యే ప్రమాదం ఉండడంతో పార్టీ మారడమే బెస్ట్ అనుకుంటున్నారట నగేష్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ టికెట్ రాయబారాలు నడిపిస్తున్నారట నగేష్. టీడీపీలో ఉన్నప్పుడు తుమ్మలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో బేరసారాలు మొదలుపెట్టారట. ఎంపీగా ఉన్న టైంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల పరిచయాల్ని కూడా వాడుకుంటున్నారట. ఎంపీ టికెట్ హామీతోనే పార్టీలో చేరాలని ఫిక్స్ అయ్యారట. టికెట్ కోసం 2 వైపులా నరుక్కొస్తున్నారట మాజీ మంత్రి నగేష్. లాస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రమేష్ ప్రస్తుతం పార్టీలో లేరు. కాంగ్రెస్ టికెట్ మాట ఇస్తే కారు దిగేందుకు రెడీ అయ్యారట నగేష్. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దేనికైనా సరేనని రంగం సిద్ధం చేసుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నగేష్.